ఫోకస్ని పెంచుకోవడం ఎలా పార్ట్ 2. ఒకవేళ మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, వెళ్ళి చూసేసారండి. మనం ఫోకస్ని పెంచుకునే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఇద్దరు చెట్లు నరికే వాళ్ళు ఒక పోటీ పెట్టుకుంటారు, ఒక గంటలో 4 చెట్లు నరకాలి అని. అయితే ఫస్ట్ ఒక అతను చాలా కంగారుగా తొందరగా టైం అయిపోకూడదు అనేసి మొత్తం తన ఎనర్జీ అంతా యూజ్ చేసి 4 చెట్లు నరకడానికి ట్రై చేస్తాడు. అయితే తను ఒక చెట్టు మాత్రం నరకగలడు. రెండో చెట్టు స్టార్ట్ చేసేసరికి టైం అయిపోయి ఉంటుంది. అతను ఈ 2 వ్యక్తితో అంటాడు, నా టైం అయిపోయింది, నువ్వు మొదలుపెట్టు, నీకు ఇచ్చిన టైంలో ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయాయి. అయితే ఈ రెండో వ్యక్తి ఏం చేస్తుంటాడంటే తనకున్న గొడ్డల్ని పదును పెడుతూ ఉంటాడు. ఆల్రెడీ ఒక చెట్టు నరికి వ్యక్తి ఏమో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అని అతన్ని మందలిస్తూ ఉంటాడు. అయినా సరే పట్టించుకోకుండా గొడ్డలు బాగా షార్ప్ అయిన తర్వాతే నరకడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎస్, ఈ 4 చెట్లు కూడా 40 నిమిషాలు నరికాడు. ఇక్కడ క్వాంటిటీ మ్యాటర్ కాదు, క్వాలిటీ మ్యాటర్. నువ్వు ఎంత కసిగా పనిచేస్తున్నావు, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉంది, ఇది కాదు, దానికి తగ్గ ఫోకస్ పెడుతున్నావా లేదా అని. ఈ కథలో తన గొడ్డలను షార్ప్ చేసినట్టే నీ ఫోకస్ నువ్వు ఏ రోజుకి ఆ రోజు షార్ప్ చేసుకుంటూ ఉండాలి. డైలీ షార్ప్ చేసుకోవాలంటే డైలీ మోటివేషన్ ఉండాలి. డైలీ మోటివేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో.